ఐఎమ్ సారీ సార్ ఫర్ వాట్ హ్యాడ్ హ్యాపెన్. చూసావా భాస్కర్, నాటి ఫెలో ఈ తాతయ్యకు గుడ్ బై అయినా చెప్పకుండా వెళ్ళిపోయాడు. అదేనయ్యా, అదే వాడి ప్రత్యేకత. ఊరుకోనైనమ్మా, ఊరుకో. ఇంతకాలం వాడిని చూస్తూనే బతికానమ్మా, బతకాలమ్మా. అదేమిటి పార్వతి, ప్రేమించగలిగి ఉండాలే గాని భాస్కర్, కళ్యాణి వీళ్ళు మన పిల్లలు కాదు. కళ్యాణి, నానమ్మ లోపల తీసుకెళ్ళమ్మా. నాయనమ్మా. భాస్కర్, పాపం ఈ వయసులో ఆ దమ్ము తీరని కష్టం ఏర్పడింది. నువ్వే వాళ్ళకు ఓదార్పవాలయ్యా. సార్, వాళ్ళకి ఏమీ కాకపోయినప్పటికీ నన్ను చూపులేని మా చెల్లైని నేత్రతో సమానంగా పెంచారు సార్. సార్, నేత్ర చావుకి కారకులైన వాళ్ళ వివరాలు తెలుసుకుని వాళ్ళ ఆట కట్టిస్తాను సార్. ఓకే, ఈ విషయంలో మన స్పెషల్ ఏజెంట్ మిస్ ప్రతిమ కూడా పరిశోధన సాగిస్తోంది. మై డియర్ సుప్రీం హీరో, మన సిబిఐకి గర్వకారణమైన డేరింగ్ అండ్ డాషింగ్ ఏజెంట్. నిన్ను అంతం చేసి నాకు దూరం చేసిన ఆ విద్రోహాన్ని సర్వనాశనించడం ఒక తోటి ఏజెంట్ కాదు నా బాధ్యత. నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ప్రియురాలిగా అది నా లక్ష్యం. ఎప్పుడు చూసినా తుపాకులు కట్టలు బట్టి ఊళ్ళ మరి జరగడమేనా? నువ్వు ఒళ్ళు గిట్ల పడుతుంటే దునియాలా ఇంకేం అవసరం లేదన్నా. దినమెల్లా గిట్లనే నొక్కించుకోవాలి. యాదగిరి, స్కూల్కి వెళ్ళి పోరగాడు వచ్చిండో ఏం సంగతో పోయి చూడు మళ్ళా. అమ్మా, కట్టనే నేనే. నీకేం కావాలి? ఏజెంట్ నేత్ర, నువ్వు అరడి ఇస్తానది. అది నేను యాదగిరి. ఎవరో దొరసాన్ని దిగింది. ప్రతిమ గిట్లంటే నువ్వేనా బిడ్డ? నమస్కారం రెడ్డి నాయుడు గారు. నేను చెప్పిండమ్మా, బీడీఓ సాబ్ అయితే చెప్పిండు. ఆఫీసర్ అమ్మ వస్తుందంటే ఎవరో పెద్ద ఆవిడ గిట్ల అనుకున్నా. యాదగిరి, బిడ్డను తోలుకపోయి మేడ మీద గది అయితే చూపించరా? ఆదు చల్. అరే చల్. ఏమైందిరా బిడ్డ, నీ అరుపులతో నన్ను పరేషాన్ చేస్తున్నావు. అర్రే, నీ సర్కస్ వచ్చినాదిరా. అట్లనే బిడ్డ, నీ స్కూల్కి సెలవులైతే ఇస్తారు కదా, కప్పుడు తోలకపోతా. పట్టు పట్టు చెయ్యబట్టు, చిన్నదాని చెంగేబట్టు. పట్టు పట్టు చెయ్యబట్టు, చిన్నదాని చెంగేబట్టు. నన్ను నిల్లు దాచి పెట్టు ఓ పుల్లోడా. కట్టు కట్టు చీరే కట్టు, ఒంటె చూపు దూరేటట్టు, నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ.